హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చూస్తారు కదా, నేనైతే రాజమండ్రి వచ్చాను బర్త్డే పార్టీకి, ఫంక్షన్కి అని చెప్పాను కదండి, మా ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కి. అయితే నేను ఆ ఫ్రెండ్ దగ్గరికి అయితే ఇంకా వెళ్ళలేదండి. ఆ వీడియోలో మా ఫ్రెండ్ కీర్తి దగ్గరికి వచ్చాను. ఆ వీడియోలో కీర్తి దగ్గర ఉన్నది మాత్రమే ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి బర్త్డే మొత్తం, అసలు బర్త్డే ఏంటి, ఎవరిది అన్నది ఈ వీడియోలో చూద్దరు. ఆ బర్త్డే బేబీ ఎవరన్నది కూడా లాస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మన కీర్తి చేస్తున్న మంచి వంటకం, అలాగే కీర్తి హౌస్ ఇదే డ్రెస్ మీద ఉంటుంది. మళ్ళీ ఇదే డ్రెస్ మీద ఈ వీడియో కంటిన్యూషను. సాయంత్రం అయిపోతుంది, నైట్కి చక్కగా రెడీ అయ్యి పెద్ద హోటల్ అండి రాజమండ్రిలోనే, పెద్ద హోటల్ షెల్టన్ హోటల్ అంట. అక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీలు మాత్రమే హోటల్ తీసుకుంటారు అని విన్నాను, నాకైతే తెలీదు. ఆ హోటల్ ఎలా ఉంటుంది అన్నది మొత్తం ఈరోజు మా ఫ్రెండ్స్ నాకు కూడా చూపించబోతున్నారు. మనమైతే ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను, ఈ హోమ్ టూర్ ఇల్లంతా చూపించాను, మా కీర్తక్క ఇల్లంతా చూసేయండి. ఆ ముందు వీడియోలో ఉంటుంది అనమాట. ఇప్పుడైతే బర్త్డే బేబీ ఇంటికి వెళ్తున్నాము. సరేనండి, మరి బర్త్డే బేబీని కూడా చూసేద్దరు. మేము కూడా మళ్ళీ ఇంకా రెడీ అయ్యేది ఉంది, మేము కూడా. ఓకేనండి, వెళ్దాం అక్క. ఓకే, డన్. ఇదిగోండి, మేమైతే హిందూ వాళ్ళ రూమ్కి అయితే వచ్చామండి. ఎంత దూరం కాదండి, ఇక్కడ నుంచి దగ్గరే ఉంది, నడిసే వచ్చాము. ఇదిగో ఈ స్ట్రీట్ నుంచి. ఇదిగోండి, ఇక్కడ చాలామంది చక్కగా మాట్లాడుతున్నారండి. హాయ్ అండి, బాగున్నారా? హాయ్, బాగున్నారా పెద్దమ్మ గారు? హాయ్ చెప్పండి. బాగున్నారా? మీరు కూడా హాయ్ చెప్పండి పెద్దమ్మ గారు. చూడండి, ఇక్కడికైతే వెళ్దాం లోపలికి. బర్త్డే బేబీ ఏం చేస్తున్నారో చూద్దాం లోపలికి వెళ్ళి. ఎవరు? హాయ్ రచన. హాయ్, ఎలా ఉన్నావు? ఇందాకే వచ్చాము. అవునా? వెల్కమ్ వెల్కమ్. ఎలా ఉన్నా? బాగున్నావా? చాలా థ్యాంక్ యూ. అయ్యయ్యో, దాందేముంది, అంత ప్రేమగా రమ్మంటే ఎందుకు రాము చెప్పు. అంటే నేను అంత పరిచయం కాదు కదా, అంటే మా సిస్టర్ ద్వారా పరిచయం అయినా సరే దానికి రీజన్ ఉంది కదా, మీరు మా ఇంటికి రావడం చెప్తాను. ముందుగా అయితే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సిస్టర్. తనకైతే తన పేరైతే ఇందు అండి. హిందూ సిస్టర్కి అయితే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రచన. ఓకేనా? గంగా రా, గంగక్క రా. కీర్తన శ్రీ గంగా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇందు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. ఇదే మా హౌస్, ఇదిగోండి. చూద్దాంలే, చూపించు. కూర్చో సిస్టర్. ప్రత్యేకించి రావడానికి కారణం ఏంటంటే, ఇప్పటికీ 2 times మా ఇంటికి వచ్చింది సిస్టర్. అయితే తను ఒక్కదే రాలేదు, తనతో పాటు ఇంకో ఇద్దరు కూడా వచ్చారు. ఆ ఇద్దరిని కూడా మీకు చూపిస్తాము. ఇప్పుడు మేము అందరం రెడీ అయ్యి, అంటే సిస్టర్ తను ఇక్కడ రెడీ అవుద్ది, మళ్ళీ మేము కీర్తన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మేము అక్కడ రెడీ అవుతాము. రెడీ అయిపోయి చెప్పాం కదండి, హోటల్ ఏంటిది, సెల్టన్కి వెళ్తాము. ఇంకో ఇద్దరు అక్కడికి వస్తారు, సర్ప్రైజ్, వాళ్ళని కూడా చూద్దరు. వాళ్ళిద్దరూ ఈ సిస్టరు, ముగ్గురు కలిసి ఇప్పటికీ మా ఇంటికి, నేను ఉండే ఇల్లు తెలుసు కదండి, మీ అందరికి తెలుసు, 2 times వచ్చారండి. 2 times కూడా నన్ను ఇన్వైట్ చేశారు, కానీ ఎప్పుడు వెళ్ళలేకపోయానండి. తన బర్త్డే సందర్భంగా అయితే ఇవాళ కలవడం జరిగిందండి. అలాగే ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు కదండి, అందరం రెడీ అయ్యి అక్కడ కలుస్తాము. వాళ్ళని కూడా మీరు చూసేద్దరు. సరేనండి, ఇంకేంటి చెప్పు, ఏం చెప్పు. నైట్ అదే షెల్టన్ హోటల్ తెలుసు కదండి, రాజమండ్రిలో టాప్ హోటల్ ఉంది కదా, వన్ ఆఫ్ ది టాప్ హోటల్. అందులో పార్టీ ఇస్తాను మా ఫ్రెండ్స్ అందరికీ. ఆ హోటల్ ఎప్పుడు నేను చూడలేదు, మా ఫ్రెండ్స్ చూడలేదు, ఎవరు చూడలేదు, రచన కూడా చూడలేదు. రచన కూడా ఫోన్ చేశారు రమ్మని, కానీ సరే వస్తానని నా ఆహ్వానాన్ని స్వీకరించినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో, మాత్రం రాలేమో చెప్పండి, అసలు 2 times వచ్చారండి. అలాగే ఈసారి అయితే నేను ముగ్గురే వచ్చారు, కానీ ఈసారి వీళ్ళతో పాటు కీర్తన కూడా వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని నేను ఇన్వైట్ చేస్తాను. ఈసారి స్పెషల్గా ఏదైనా వంటకం చేసి మా ఇంటికి ఇన్వైట్ చేస్తాను. 4 రావాల్సి ఉంటుంది ఈసారి మా ఇంటికి.
ఓకే, నైట్ కలుద్దాం అందరం షెల్టన్ హోటల్లో కలుద్దాం. సరేనండి. సో హోటల్ అయితే చాలా బాగుంటుందని విన్నాను, నిజమేనా? బాగుంటుందా? చాలా బాగుంటుంది. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఆ హోటల్కి వస్తారు. ఏముంటాయి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా అక్కడికి వస్తారు. ఏమన్నా ఉంటాయా లోపల చూడడానికి? అంటే ఏమైనా ఉంటే పైన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కింద బార్ ఉంటుంది, కింద రెస్టారెంట్ ఉంటుంది, అంతా ఇంకా హై క్లాస్ షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయండి? షాపింగ్ మాల్స్ అంటూ ఏముండవు, ఓన్లీ ఫుడ్ మళ్ళీ మందుకి అలాంటి వాటికి కూడా అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటన్నావు? స్విమ్మింగ్ పూల్ అన్నావు. స్విమ్మింగ్ పూల్ బాగా మేడ పైన అంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుందంట, చూద్దామండి. నాకైతే చూడాలనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్. సరేనండి, మరి బర్త్డే బేబీ ఏ డ్రెస్ వేసుకుంటుందో చూద్దాము. ఓకే, అందరూ కూడా సాయంత్రం షెల్టన్ హోటల్లో కలుద్దాం. మీరు కూడా వచ్చేయండి. నేనైతే రెడీ అయిపోయానండి. ఇప్పుడు మన సిస్టర్ కీర్తన, నేను హోటల్ షెల్టాన్కి అయితే వెళ్తున్నాము, రాజమండ్రి. చూద్దాము లోపల ఎలా ఉంటుంది అన్నది. కాకపోతే సిస్టర్ అయితే నన్ను అక్కడ డ్రాప్ చేసి, సిస్టర్కి వేరే పని ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళి వస్తానంటున్నారు. మరి నాకైతే కొంచెం బాధగా ఉంది. తను ఎక్కడికో నన్ను అక్కడ డ్రాప్ చేసి ఎక్కడికి వెళ్తానంటుంటే, వచ్చేసరికి ఏ టైం అవుద్ది? 10 అవుద్ది అక్క. సరే, ఓకే. ఇదండి సారీ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇంకోండి ఫ్రెండ్స్, షెల్టన్ హోటల్ డిన్నర్కి ఇన్వైట్ చేస్తాను కదా మా ఫ్రెండ్స్ని. ఇంకోండి వచ్చారు షెల్టన్ హోటల్. పదండి లోనికి వెళ్దాం, చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? షెల్టన్ హోటల్ చూస్తాం. షెల్టన్ హోటల్ చూపించు. ఇదిగోండి షెల్టన్ లోపలికైతే వచ్చేసాము. హోటల్ షెల్టన్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చేసారండి. ఫస్ట్ అయితే తను వచ్చేసి మా ఫ్రెండ్ నిషా అండి, ఫ్రమ్ రాజమండ్రి. చూడండి బాగుంది కదండి, మై ఫ్రెండ్ నిషా. నెక్స్ట్ తను వచ్చేసి గాయత్రి, తను కూడా మా ఫ్రెండ్, బబ్లీ ఫ్రెండ్. ఇంకా బర్త్డే బేబీ మీకు తెలిసిందే, ఇందు. చూడండి బాగుందండి. పైన స్విమ్మింగ్ పూల్ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే నైట్ టైం కదా, కొంచెం క్లోజ్ చేసి ఉంటుంది అంటున్నారు. చూద్దాం ఒకసారి, వాచ్ చేద్దాం. హోటల్ అయితే మొత్తము, ఇది రెస్టారెంట్ అయితే మొత్తము అంటే అలౌ చేయట్లేదు మొత్తం తీయడానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు నచ్చినట్టు ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ని. సో నేను రాజు నుంచి మాట్లాడుతున్నాను. సో నెక్స్ట్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్, అదే కింద వీడియో తీయనివ్వలేదు షెల్టన్కి. కింద డిస్టర్బెన్స్ అని వీడియో ఎవరు తీయనివ్వలేదు. అందుకే పైన వచ్చాము, రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇక్కడ నో ప్రాబ్లం అన్నారు అందరూ కూడా. అందుకే ఇక్కడ వీడియో చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పార్టీ ఇస్తున్నాను రెస్టారెంట్లో. చూడండి ఆ రెస్టారెంట్ మీ ఫ్రెండ్స్ సైడ్ ఉంది ఆపోజిట్లో. అయ్యో ఎందుకు రాను, వస్తాను. మనం నమ్మింది బట్టి వచ్చింది. మన 2 సార్లు వచ్చాం కదమ్మా అంటున్నాం. అదే అంటే మీరు నా కోసం 2 సార్లు వచ్చారు. మన మాటలు ఎన్ని నచ్చినాయి మనిషికి. మన ఆ రోజు మంచిగా మాట్లాడడం కదా, ఎన్ని నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అంతే ఇంట్లో చిన్నగా పార్టీ సెలబ్రేట్ చేస్తున్నాం షెల్టన్లో.
రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేస్తామండి. చూడండి బాగుంది. కేక్ అయితే తీసుకొచ్చేస్తారు. నేను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం కేక్ ఎలా ఉందో. కేక్ కేక్ అయితే ఇదండి. బర్త్డే కేక్. ఇదేంటి హిందూ అని రాస్తారు. హిందూ కదా, హిందూ అని రాస్తారు. హిందూ. హ్యాపీ బర్త్డే. బాగుందండి కేక్ అయితే ఇది. ఓకే ఏం మాట్లాడాలి? అయ్యే ఎన్నిసార్లు ఇందాక నుంచి 10 సార్లు నువ్వు చెప్దాం అంటే నాకు భయం వేస్తుంది. సరే హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. Thank you so much. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇందు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. బ్యాగ్నే బాగా కనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ ఫ్రెండ్. హోటల్లోకి ఎలా చేయలేదు అన్నమాట. స్మోక్స్ ఉంటాయి కదా, స్మోక్స్ తర్వాత పేపర్స్ వస్తాయి కదా, గన్ షాట్స్, అవన్నీ కూడా ఎలా చేయొద్దన్నారు. ఓన్లీ ఖాళీ సింపుల్గా చేయమన్నారు అనమాట. అందుకే ఓన్లీ కేక్ తీసుకొచ్చింది మా ఫ్రెండ్స్. అంటే సింపుల్గా చేస్తుందన్నమాట. అంటే చిన్న హోటల్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్న హోటల్లో అలాంటివి కూడా ఎలా చేయిస్తారేమో, కానీ అంటే ఇది పెద్ద హోటల్ కదా, అందుకని వద్దు అంటున్నారు అనమాట. అంటే కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకని వద్దన్నారు వాళ్ళు. నేను రావాలనుకున్నా, షెల్టర్కి రావాలనుకున్నాం, మెయిన్ వచ్చాం, మాకు అది చాలు. నేను రాలేదు, ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం నేను వచ్చాను. మేమందరం ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం షెల్టర్. షెల్టన్కి రావడం డ్రీమ్ అన్నమాట. అందుకోసమని చిన్న కేక్ అయినా సరే, చిన్న కేక్ అని కాదు, మెయిన్ షెల్టర్ చూడాలి అంతే. సెలబ్రేషన్ చేయనివ్వట్లేదు. కేక్ కంటే ఎక్కువ షెల్టర్ లోపలికి రావాలి చూడాలని. ఇంకోటి ఏంటంటే ఇది ఏంటంటారు, మర్చిపోతాం, వాటర్ ఫాల్స్ ఏమంటారు దాన్ని, స్నానం చేసేది స్విమ్మింగ్ పూల్ క్లోజ్ చేసేస్తారండి. మా దురదృష్టం అండి. నాకైతే అది చూడాలని ఎంత ఆశగా ఉండిందో తెలుసు అండి. స్విమ్మింగ్ పూల్లో కోరికగా ఉండింది. అంటే ఇమేజెస్ చూస్తామండి, చూడలేదు. చూస్తాం, చాలా బాగుంటుంది పైన స్విమ్మింగ్ పూల్. కాకపోతే టైం లేట్ అయిపోయింది, క్లోజ్ చేస్తాను. నేను చూసాను ఆల్రెడీ. నిషా అయితే థర్డ్ టైం తను రావడం, ఆల్రెడీ చూసేస్తుంది, స్విమ్మింగ్ పూల్ అన్నీ చూసేస్తుంది. మా ముగ్గురికి కొత్త అనమాట. నాకు మరీ కొత్త. వాళ్ళు డైలీ బయట నుంచి పోతూ ఉంటారు. నేను ఎప్పుడు రాజమండ్రి వస్తే ఈ బయట నుంచి చూసుకుంటూ వెళ్ళిపోతాము. ఇంకొంచెం ఎదరికి వెళ్తే కాంప్లెక్స్ రోడ్డు పక్కనే ఉంది కదండి షెల్టన్. అంటే ఇప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం షెల్టన్కి. కాకపోతే ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి, బర్త్డే కాబట్టి ఇంకా ఈ సరైన టైం అని చెప్పి షెల్టర్కి వచ్చాము. అలాగే షెల్టర్కి రమ్మంటే ఫ్రెండ్స్ అందరూ కూడా నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి అందరూ నా గురించి వచ్చారు. షెల్టర్ స్విమ్మింగ్ పూల్ ఏమో పైన లాస్ట్ ఫ్లోర్లో ఉందంట, సో అది క్లోజ్ చేస్తారు. మనకైతే ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోతుందండి. ఏమేమి ఐటమ్స్ తెస్తారో అది కూడా చూసేద్దాం. యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. సో ఏంటంటే ఇవాళ రాజమండ్రి మా ఫ్రెండ్ రచన రావడం జరిగింది. మా ఫ్రెండ్ బర్త్డేకి మాకు చాలా హ్యాపీగా ఉంది. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మేము సెల్టౌన్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో మా ఫ్రెండ్తోని. సో రచన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ అందరికి కూడా హ్యాపీ. నేను చెప్పాను కదండి, మా ఇంటికి ముగ్గురు వచ్చారు 2 times, కానీ నేనే వెళ్ళలేకపోయాను అని వీడియోలో చెప్పాను కదా ముందు. ఆ ముగ్గురు ఎవరో కాదండి, ఈ ముగ్గురే ఆ ముగ్గురు. ఇక్కడ మీరు చూసే ముగ్గురే ఆ ముగ్గురు. మా ఇంటికి అయితే 2 times వచ్చి ఇన్వైట్ చేశారండి. కానీ ఎప్పుడు వచ్చినా అక్క వాళ్ళతో వచ్చి వెళ్ళిపోయేదాన్ని. ఈసారి అయితే పర్టికులర్గా వాళ్ళ కోసం వచ్చాను. ఈసారి అయితే
వీళ్ళు ముగ్గురు కాదు, మా ఫ్రెండ్స్ ముగ్గురు కాదు, నలుగురు రావాల్సి ఉంటుంది మా ఇంటికి. ఈసారి నేను డిన్నర్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తాను గంగతో సహా. నలుగురు ఎప్పటికైనా ఏదో ఒక రోజు రాక తప్పదు, రావాలి. నేను యూట్యూబ్ మీ అందరి ముందుగా అడుగుతున్నాను, సరేనా? నేను ఖచ్చితంగా అయితే మా రచన ఛానల్ ఖచ్చితంగా వస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను ఖచ్చితంగా. 2 times వచ్చారు కానీ నేను వీడియో తీయలేదు, వీడియో షూట్ అయితే చేయలేదు. ఇంటికి వచ్చారు, ఈసారి కంపల్సరీ వీడియో షూట్ ఉంటుంది మా ఇంటికి వస్తే, సరేనండి? ఖచ్చితంగా రచన వాళ్ళ ఇంటికి కూడా నేను ఖచ్చితంగా వెళ్ళాలి. తన కుకింగ్ చాలా బాగా చేస్తుంది. నెక్స్ట్ ఫిష్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫిష్ అయితే చాలా ఫేమస్, తినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రచనకి చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే మేము పిలవగానే వచ్చింది. తన హౌస్కి కూడా 2 సార్లు వెళ్ళాము మేము, 2 times వెళ్ళాము, పలకరించాము, వచ్చాము. ఇంకా మా మాట తీరు బట్టి మేము మాట్లాడతాం, మేము రావడం బట్టి అంటే తను కొంచెం గమ్ముని అవన్నీ కూడా నమ్మదు. కాకపోతే ఏంటంటే మేము 2 సార్లు వెళ్ళాం, మా మాట తీరు అన్నీ చూసి తను ఇంకా వెంటనే మేము చెప్పిన వెంటనే వచ్చింది, ఇంత దూరం వచ్చింది. చాలా థ్యాంక్స్. ఎందుకంటే హాయ్ రచన, హాయ్. ఈరోజు వచ్చావంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నమ్మలేకపోతున్నావు నువ్వు వచ్చావని. అయ్యో, ప్రామిస్ కానీ వచ్చావని నమ్మలేకపోతున్నావు. హాయ్ రచన. అంత భయం సరేలే. మన పల్లెటూరు అమ్మాయి అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫాలోవర్స్ ఇంకా ఎక్కువ మంది రావాలని నేను కోరుకుంటున్నాను. తన మనసు మంచిది కాబట్టి దేవుడు ఇంకా తను ఇంకా చల్లగా చూస్తున్నాడు. మన ఫ్రాన్స్ ఫుడ్ అయితే తినేస్తామండి. మన హిందూ గారు ఇచ్చిన బర్త్డే పార్టీ ఫుడ్ అయితే చాలా బాగుంది, అలాగే కేక్ కూడా బాగుందండి. వన్స్ అగైన్ ఫైనల్గా మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఫాలోవర్స్ని కూడా చెప్పమనండి మరి హ్యాపీ బర్త్డే. ఆల్రెడీ చెప్పేసే ఉంటారు, కామెంట్ చేసేసే ఉంటారు కింద. బర్త్డే అన్నది ఏ రోజు అన్నది నేను చెప్పలేదు కదండి. ఈ వీడియో వచ్చేసి మీకు లేట్గా వస్తుంది. బర్త్డే ఇవాళ 19వ తారీఖు కదా, 19. అది అసలు స్టార్టింగ్లో చెప్పాలి, ఎండింగ్లో చెప్తున్నారు. 19వ తారీఖు అనమాట. పార్టీ ఇవ్వడం అయిపోయింది, ఇంకా మేము బయటకు వచ్చామన్నమాట, అవుట్ సైడ్కి వచ్చేసాము. ఇంకా ఎవరి హోమ్కి వాళ్ళు వెళ్తున్నమాట. ఇంకా బాయ్ బాయ్.